ఇంత పైశాచిక ఆనందం ఏంట్రా బాబు? మీరు ఎలా అన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకోలేనంత పిచ్చిదన్నా ఏంటి? నా సాటిస్ఫాక్షన్ కోసం చేపల పులుసు ఎలా ఉందో జర చెప్పండి నా బుజ్జి తల్లులు అని అడిగాను. నా మీద అభిమానంతో వాళ్ళకి నచ్చో నేను ఇక్కడ బాధపడిపోతాను అని చెప్పి చాలా మంది పాజిటివ్ గా కామెంట్ చేశారు. కొందరైతే 10/10 కూడా ఇచ్చారు. కానీ ఒక మహాతల్లి ఏమందో తెలుసా? నీ మొహంలానే ఉంది అనేసింది. ఏంటి నా మొహంలా ఉందా? అంతకంటే సంతోషం ఇంకేముంది? మహాతల్లి కామెంట్ చేసావు కదా నీ మొహం లాగా ఉంది అని చెప్పి. నీకే చెప్తున్నాను విను, నా ఫేస్ పైన అండ్ అలాగే నా వే ఆఫ్ కాన్ఫిడెన్స్ పైన నాకు చాలా నమ్మకం ఉంది. ఐఎమ్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్. ఓకే, అయినా ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్ళ వల్లే చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలోకి రావాలి అని ఉన్నా కూడా భయపడుతున్నారు. కుదిరితే ఎంకరేజ్ చెయ్యి, ఎందుకు అలా డిస్కరేజ్ చేయాలని చూస్తావు? ఇంతకీ మీరేమంటారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇక్కడైతే మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ ట్రెండింగ్ రెసిపీస్ ఏమున్నాయి అని ట్రై చేస్తే ఈ రెసిపీ కనిపించింది. పర్లేదు, బాగుంది టేస్ట్. మీరైతే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.